హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. విఐపి ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. ఇవాళ మేము ముందుకు వచ్చాను. మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ LHP రన్ ఇవాళ. నేను మెయిన్ స్టేషన్ నుంచి రాలేదు. ఇది సౌత్ టెర్మినల్ అనమాట. వెస్ట్ టెర్మినల్ ఒకటి ఉంది, ఈస్ట్ టెర్మినల్ ఒకటి, ఇది సౌత్ టెర్మినల్ అనమాట మనకి విజయవాడలో. మనం ఇవాళ విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం మన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో. మనమైతే ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా జర్నీ చేసాము 1 month బ్యాక్. అడ్మిషన్ రేపేమో రిజర్వేషన్ కౌంటర్ అండ్ టికెట్ తీసుకుని డీటెయిల్స్ అయితే తీసుకున్నాం. మనం 70 రూపాయలు అయితే పడింది. మనం విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 మీదకి వచ్చాం. ఎందుకంటే మనకి రత్నాచల్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి ఇస్తాడు ఇప్పుడు. మనమైతే ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాము ఫుల్ జర్నీ LHP రన్ అని చెప్పి. నేను విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వరకు ట్రావెల్ చేస్తున్నాను. అదైనా జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను నేను. మీకు పక్కన మన ట్రైన్ ఉంది. అది ఏంటంటే విశాఖపట్నం తిరుపతి AC డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. షంటింగ్లోకి మన ట్రైన్ని మన రత్నాచలం సూపర్ ఫాస్ట్ అయితే తీసుకొస్తుంది. మరి కోచ్లన్నీ కొత్త కోచ్లు వేస్తారో లేకపోతే పాత కోచ్లు ఏమైనా కలిపారో చూడాలి మరి. ఫుల్గా దెబ్బడిపోయింది మనకి. కొత్త కోచ్లు వస్తాయని చెప్పి మనకి పాత కోచ్లు ఇచ్చేసారు. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12718 విజయవాడ టు విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్రతిరోజు నడుస్తుంది. దీనిని ఆపరేట్ చేసేది మన సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఇది సోర్స్ స్టేషను, డెస్టినేషన్ స్టేషను, అంటే మన బయలుదేరే స్టేషను ఆగే స్టేషను రెండు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. మనకి ఇది ఒక డిస్ట్రిక్ట్ ట్రైన్. పక్కన మచిలీపట్నం బీదర్ మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. 1వ నెంబర్లోనూ పినాకిని ఉంది మనకి. మన ట్రైన్ మొత్తం 11 స్టాపుల్లో అయితే అవుతుంది.
ఆగే స్టేషను బయలుదేరే స్టేషన్ కాకుండా మన ట్రైన్ వచ్చి మొత్తం 350 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. 350 కిలోమీటర్ల జర్నీకి 6 గంటల 15 నిమిషాల సమయం అయితే తీసుకుంటుంది. మన ట్రైన్ స్పీడ్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ 54 కిలోమీటర్లు, 58 కిలోమీటర్లు. మనకి ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. అంటే మార్నింగ్ మనకి విజయవాడ నుంచి బయలుదేరి ఆఫ్టర్నూన్కి విశాఖపట్నం వెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి విశాఖపట్నం నుంచి మళ్ళీ నైట్ విజయవాడకి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మన విజయవాడ స్టేషన్ వివరాల గురించి మాట్లాడుకుంటే ఇది ఒక పెద్ద జంక్షన్ అనమాట, మేజర్ జంక్షన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే. ఆల్రెడీ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇది. జోన్ హెడ్ క్వార్టర్స్ అయితే కాదు, జోన్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్. మనకి ఇక్కడి నుంచి తూర్పు వైపు గుడివాడ వైపు, పడమర వైపు కృష్ణా కెనాల్ మీదుగా గుంటూరు వైపు, ఉత్తరంకి ఖమ్మం వరంగల్ వైపు, దక్షిణం వైపు ఏమో కృష్ణా కెనాల్ మీదుగా గూడూరు వైపు లైన్స్ ఉన్నాయి. ఈశాన్యం రూట్లో వచ్చేసి మనకి వాయా ఏలూరు మీదుగా రాజమండ్రి విశాఖపట్నం లైన్ అయితే ఉంటుంది. ఇది మేజర్ జంక్షన్ అనమాట. మనకి చెన్నై హౌరా మెయిన్ లైను, అలాగే చెన్నై న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ లైను రెండు ఇక్కడి నుంచి విడిపోతే ఇక్కడి నుంచి కలుస్తాయి అనమాట. అంటే ఒక వై జంక్షన్ లాంటిది అనమాట మెయిన్ లైన్కి. మన ట్రైన్ బోర్డు తీసుకుంటారండి. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఎలక్ట్రిక్ రంగం చేద్దాం అనుకున్నాం, కాకపోతే సీన్ రివర్స్ అయిపోయింది, ఏం చేయలేని పరిస్థితి. మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ రన్ 2 అక్టోబర్ 1994, అంటే 31 ఇయర్స్ అవుతుంది. మన విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్. మనమైతే జనరల్లో ట్రావెల్ చేయబోతున్నాం తాడేపల్లిగూడెం నుంచి. జనరల్ సిచ్యువేషన్ అయితే ఇది పర్వాలేదు, కొంచెం క్రౌడ్ చాలా, సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మామూలుగా ఈ ట్రైన్కి అయితే జనరల్లో ఖాళీ అయితే ఉండదు, పర్లేదు. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది అది ఒకటి అవుతుంది. మన ట్రైన్ 6 గంటలకైతే బయలుదేరుతుంది. పక్కన బొకారం అయితే పంపించేస్తున్నారు. ఎంత అందంగా ఉందో లోపం. విజయవాడ విశాఖపట్నం రూట్లో అతి దరిద్రమైన ట్రైన్ ఏంటంటే మన ఈ బొకారో ఎక్స్ప్రెస్సే. ఎంత దరిద్రంగా ఉంటుందంటే చెప్పలేము. జర్నీ చేసిన వాళ్ళు అయితే మాత్రం చెప్పగలరు ఎలా ఉంటుందో. అసలు ట్రైన్ వస్తుందంటేనే స్మెల్ మామూలుగా రాదు. అంతా పాన్పారకు బ్యాచే. మన ట్రైన్ అయితే 6 గంటలకు బయలుదేరుతుంది. మన ట్రైన్తో పాటు పక్కన శాతవాహనం వచ్చింది ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 5. అదైతే 6:25కి బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్న పినాకిని ఏమో మనకి 6:10కి బయలుదేరుతుంది. ఫస్ట్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది అనమాట. ట్రైన్కి సిగ్నల్ అయితే ఇచ్చాడు, చూద్దాం. ఆన్ టైంకి తీయేస్తాడు అనుకుంటా. 6 గంటలకి ఆన్ టైంకి తీయేస్తాడు. మన ట్రైన్కి 10 జనరల్ కోచ్లు, 3 ఏసీ చైర్ కార్ కోచ్లు, 8 సెకండ్ సిట్టింగ్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, 2 ఎస్ఎల్ఆర్డి కోచ్లు అయితే ఉంటాయి. మొత్తం 24 కోచ్లతో అయితే మన ట్రైన్ అయితే నడుస్తుంది. మన ట్రైన్ స్టాప్ వచ్చేసి
విజయవాడ తర్వాత నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, మిరదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆగుతుంది. తీసాడు ఆన్ టైంకే. మన ట్రైన్ ఐసీఎఫ్ కోచ్తో నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 110 కిలోమీటర్స్ ఉంటుంది. బాయ్ బాయ్ విజయవాడ. చాలా డిసప్పాయింట్ చేశాను ఈసారి. షాటింగ్లోకి వెళ్తుంది మొత్తం పాటు. మీకు అది కనిపించేదంతా అదంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అనమాట. ఇదిగోండి ఇవి పిట్ లైన్స్. మనకి ట్రైన్స్ ఏమన్నా ఆయిల్ లీకేజ్ కానీ ఏమన్నా డ్యామేజ్ అది కానీ వస్తే అవి రిపేర్ చేయడానికి కానీ వాడతారు. అక్కడే మనకి వాషింగ్ అది క్లీనింగ్ అది ఉంటుంది. ట్రైన్ ఏదో ఉంది చూద్దాం. లైన్స్ అయితే వస్తున్నాయి కదా మనకి. ఇది డైరెక్ట్గా రాయనపాడు మీదుగా వరంగల్, ఖమ్మం వైపు వెళ్ళిపోతాయి మనకి. కోకనాడ్ రూట్ ఇది. విజయవాడ బైపాస్ అన్నమాట. మనకు ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అటు ఈ గుడివాడ నుంచి మచిలీపట్నం మరియు భీమవరం, నరసాపురంకి వెళ్ళే లైన్ అది మనకి అక్కడ కట్ అవుతుంది అన్నమాట. ఫ్లైట్ ట్రైన్ అయితే సిగ్నల్ కోసం ఎదురు వస్తుంది. మనవాడు స్పీడ్ ఉంచాడు.
స్టేషన్ అయితే స్కిప్ కొడతాము. మనం వచ్చేసాం నూజివీడికి. నూజివీడి స్టేషన్ కోడ్ NZD. మనకి 6:29 అయితే రావాలి ఇక్కడికి. 6:47 అయితే వచ్చింది, అంటే 18 నిమిషాలు లేట్గా వచ్చింది ట్రైన్. మనకి ఇక్కడ 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. మిగతా అన్ని స్టేషన్లోనూ 2 నిమిషాల హాల్ట్ అయితే ఉంటుంది. ఒక్క నూజివీడి స్టేషన్లోనే 1 మినిట్ హాల్ట్ ఉంటుంది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చేసి ఏలూరు. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బాయ్ బాయ్. అరకులగూడు వరకు ట్రావెల్ చేయాలి. నేనైతే ఏలూరులోనే దిగేశాను. ఎందుకంటే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది మన రత్నాచల్. 40 నిమిషాలు రావాల్సింది 7:08 వచ్చింది ట్రైన్. ఇక్కడి నుంచి మనకైతే బాగా ఫుల్ అవుతారు మా ట్రైన్కి. విజయవాడ నుంచి రాకపోయినా ఏలూరు నుంచి మాత్రం బాగా ఫుల్ అవుతారు. ఇక్కడ మన స్టేషన్లో ఈ ట్రైన్కి 2 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ రత్నాచల్ ఎక్స్ప్రెస్. చూసారా జనరల్ ఎంత క్రౌడ్ ఉన్నారో. Okay friends, thanks for watching.